పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరికి లేచి మీ అమ్మ నాన్న ఏ జాబ్ చేస్తారో చెప్పాలా? సరే సార్. రే గిరి, నువ్వు లేచి మీ నాయన ఏం పని చేస్తాడు చెప్పు. మా నాయన డాక్టర్ సార్. డాగట్రా? మరి ఇన్ని రోజులకు మీ తల్లి తలనొప్పితో బాధపడుతున్నాడా? మీ నాయన అడిగి మాత్రలు తెచ్చుండేదా? మా నాయన పశువుల డాక్టర్ సార్. తెమ్మంటారా సార్? తెలుసుకున్నాడా? వద్దులే, సాయంత్రం మీ నాయన మా ఇంటికి రమ్మను. దేనికి సార్? మా యావ ఎండి గడ్డి తినేదిలే. పచ్చి గడ్డేసేదా? మీ అమ్మ ఏం పని చేస్తుందా? ఇంజనీర్ సార్. మరి ఇంజనీర్ పని చేసే మీ అమ్మ పశువుల డాక్టర్ ఎటర్ చేసుకునిందా? పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చింది సార్. అది లెక్క. రే చరణ్, నువ్వు లేచి మీ అమ్మ నేనే పని చేస్తారు చెప్పు. అదే ఏరా చెప్పు. మా నాయన చిన్న కంపెనీలో లేబర్ సార్. మా అమ్మ మున్సిపాలిటీలో రోడ్లు వస్తుంది. ఇది చెప్పడానికి ఎందుకు తడబడుతున్నావు నైనా? ఆడాడ వేలకు వెళ్ళంచాలు తీసుకుని కొంచెం కూడా కష్టపడిన వాళ్ళే వాళ్ళు చేసే పని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటిది మీ అమ్మ నాయన సొంత శ్రమని నమ్ముకుని జీవిస్తున్నారు. గర్వంగా చెప్పాలా మా అమ్మ నాయన కార్మికులని. సరే సార్. శ్రమని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.